నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం అన్నా క్యాంటీన్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. శుభ్రత లోపిస్తే చర్యలు తప్పవని ఆదేశం. తణుకు నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకు పాల కేంద్రాలను తనిఖీ చేసి శాంపిల్స్ ను సేకరించిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. వెంట ఉన్న శానిటరీ అధికారులు. భీమా సంకల్ప పథకం అమలులో 2వ స్థానంలో నిలిచిన తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్. ప్రశంసించిన డివిజన్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్. మార్చి 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్. వివరించిన తాడేపల్లిగూడెం అదనపు జిల్లా జడ్జి సికిందర్ బాషా. సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని హితవు. జనసేన పార్టీ సిద్ధాంతాలు చెప్పి సభ్యులుగా చేర్పించాలి. నిడదవోలులో కార్యకర్తలకు హితవు పలికిన ఈ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందు 28వ తేదీనే లబ్ధిదారులకు అందజేయాలి. సంబంధిత సిబ్బందికి సూచించిన రాజమండ్రి జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి అంచనాలను సిద్ధం చేసిన అధికారులు. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆహార భద్రతా చట్టం అమలులో పారదర్శకతను పాటించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి. ద్వారకా తిరుమల మండలంలో వైద్యులకు హితవు పలికిన ఎస్పీఐ రీజనల్ మేనేజర్ కాళిదాసు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని అన్నా క్యాంటీన్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు వాష్ సర్వీసింగ్ ఏరియాలతో పాటు త్రాగునీటి సదుపాయాలను, భోజన పంపిణీ ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాంటీన్లను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం, పరిరక్షణ పనులు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. కాగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో 262 కోట్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఇంకా ఈ పట్టణానికి గోదావరి నీటిని అందజేసే వాటర్ గ్రిడ్ పథకానికి 118 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి 75 కోట్లు, పిఐయు రోడ్లకు 3,50,00,000 రూపాయలు విడుదలైనట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా 45,105 మంది పిల్లలకు 67,65,00,000 రూపాయలను ఇప్పటి వరకు చెల్లించినట్లు వివరించారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఖరీఫ్, రబీల్లో 572 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అభివృద్ధి చేసి చూపెడుతున్నట్లు ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. ప్రజలు త్రాగే పాలలో కల్తీ జరిగిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మిల్క్ డైరీలు సిబ్బందిని తనిఖీ చేశారు. ఈ మేరకు పాల నాణ్యతను పరిశీలించి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్లకు పంపించనున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.
గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం తణుకులో ఉన్న దాదాపు 10 పాల కేంద్రాల్లో పాలు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి శాంపిల్ని కూడా ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ పాల కేంద్రాలనే కాదు, ఇక నుంచి రెగ్యులర్గా కూడా హోటల్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే టౌన్లో జరుగుతున్నాయో ప్రతి సెక్టార్లోని కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అవి పంపించడం కూడా జరుగుతుంది. ఆ రిపోర్ట్స్లో ఏదన్నా కనుక నెగిటివ్గా వస్తే మాత్రం ఆ ఆర్గనైజేషన్ రన్ చేసే యాజమాన్యానికి మినిమం 6 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరూ కూడా గమనించి ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందించాలి. ఎటువంటి కల్తీ లేని పదార్థాలు మాత్రమే ప్రజలకు అందించాలి తప్ప లాభాల కోసం ఆశించి కల్తీ వస్తువులను కనుక తణుకు పురపాలక సంఘ పరిధిలో కనుక సేల్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు టి శ్రీనివాస్, వి జగన్మోహన్, శానిటరీ మేస్త్రులు పాల్గొన్నారు. బీమా సంకల్ప పథకం అమలులో తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ భీమవరం డివిజన్ స్థాయిలో 2వ స్థానంలో నిలిచినట్లు సంస్థ సీనియర్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోస్ట్ ఆఫీసులో గురువారం జరిగిన సమావేశంలో హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావుతో పాటు సిబ్బందిని అభినందించారు. తపాలా శాఖ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన మెగా డ్రైవ్లో తణుకు సిబ్బంది బీమా సంకల్ప పథకాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ఆయన పేర్కొంటూ ప్రశంసించారు. భీమవరం పోస్టల్ డివిజన్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ 3 రోజుల్లో అత్యధిక ప్రీమియం సంపాదించడం జరిగింది. 2,22,00,000 పైగా పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ న్యూ బిజినెస్ ప్రీమియం సంపాదించి సర్కిల్లోనే 2వ స్థానంలో నిలవటం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించడానికి నేను ఇలా రావటం జరిగింది. అలాగే సిబ్బంది యొక్క ప్రోత్సాహంతో బీమా పాలసీ చేసిన కస్టమర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖలో వివిధ విభాగాలకు ఆధ్వర్యం వహిస్తున్న జాకీర్ హుస్సేన్, ఎన్ శ్రీనివాసరావు, కె వరప్రసాద్, పిఎల్ నారాయణ, ఎండి శేఖర్, ఎస్కే హైదర్, ఉన్నీసాలు పాల్గొన్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా సమాజ పరిణామాలను సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోగలరని తణుకు రూట్స్ స్కూల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుని టి సంధ్య విద్యార్థులకు చెప్పారు. గురువారం పాఠశాల ఆవరణలో జరిగిన సైన్స్ ప్రదర్శనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ఆమె సూచించారు. పెట్టాము. సైన్స్ అనేది మ్యాజిక్. వీటిని మన క్లాస్ రూమ్లో కూడా చాలా యాక్టివిటీస్ ద్వారానే మనం సైన్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఏ అయితే యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేశారు. ఎయిడ్ గురించి కానీ లేకపోతే గేమ్స్ కూడా పేరెంట్స్కి చాలా మేము ఎంగేజ్ చేస్తాం. అది కూడా సైన్స్ రిలేటెడ్, బికాస్ త్రూ సైన్స్ వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. కాబట్టి సైన్స్ ద్వారా ఫండ్ ఉంటుందని వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టాము. చాలా ప్రాజెక్ట్ అంటే వర్కింగ్ మోడల్స్ కూడా, అంటే చిన్న పిల్లలైనా కూడా చాలా వర్కింగ్ మోడల్స్ చేస్తారు. అది ఎయిర్ అవ్వచ్చు, జర్మినేషన్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, ఇంకా అలా చాలా ప్రాజెక్ట్స్ చేశారు. చాలా వర్కింగ్ మోడల్స్. ఎల్కేజీ వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ చేయడమే కాకుండా దాని గురించి చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానివల్ల కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి డెప్త్ వాళ్ళకి బాగా ఐడియా వస్తుంది. సో అలా నేర్చుకోవడం వలన సైన్స్ ఈజ్ న్యాచురల్ థింగ్. కాబట్టి అలా నేచర్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదైనా సరే ఈజీగా వస్తుంది. అలాంటి పాసిబిలిటీ ట్రై చేయడం కోసం సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి, పొరబీ త్రిపాఠిలతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధి ద్వారా అద్భుత ఫలితాలను సాధిస్తున్నట్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి స్పష్టం చేశారు.
తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్యా స్థాయి నుంచే భవిష్యత్తులో చదువుకోవాల్సిన కోర్సులపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన పి సూర్యకుమారి అందించిన సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ను పంపిణీ చేశారు. మనకి చదువు అనేది ఒక యజ్ఞం. ఈ విద్యార్థి దశలోనే మీరు ఎంత కష్టపడితే లైఫ్లో అంత ఎదుగుతారు. మీరు ఆ సోషల్ మీడియాని ఉపయోగించినప్పుడు మీరు అనవసరమైనవి కాకుండా అవసరమైన వాటిని చూడండి. అందులో కనుక చూస్తే రీసెంట్గా కడు పేదలు గవర్నమెంట్ హై స్కూల్స్లో చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఏంటి అంటే యూపీఎస్ ఎగ్జామినేషన్స్లో మంచి మంచి ర్యాంకులు సాధించటం అనేది జరిగింది. అంటే వాళ్ళు కొన్ని జయాలు, కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత నా ఫ్యామిలీకి నేను ఏ విధంగా సపోర్ట్గా ఉండాలి అనేది మీరు ఈ దశలో కనుక ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసారు కాబట్టి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మీకు ఒక టర్నింగ్ పాయింట్. ఇదే మీరు మొట్టమొదటిసారిగా రాసే పబ్లిక్ ఎగ్జామినేషన్. అయితే ఎన్ని మార్కులు వచ్చాయనేది ముఖ్యం కాదు, ఎంత విజ్ఞానం పొందేమనేది మనకి ముఖ్యం. 40%, 35% వచ్చిన విద్యార్థులు కూడా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థానాలు పొందుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబత్తల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు డి మంగతాయారు, పి శ్రీదేవి, ఎస్కే రజ్యాలు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు రామకృష్ణ సేవా సమితి భవనంలో జరిగే సభలో అన్నమాచార్య కీర్తనలను వైభవంగా నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చి 14వ తేదీ 2వ శనివారం తాడేపల్లిగూడెం కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అయిన 11వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికందర్ బాషా వెల్లడించారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పులకు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదని, అదే ఫైనల్ డెసిషన్ అని స్పష్టం చేశారు. కాబట్టి కక్షిదారులు పెండింగ్ కేసులను రాజీ చేసుకునేలా అడ్వకేట్స్ చొరవ చూపించాలని సూచించారు. మార్చి 14వ తేదీన 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. పోయినసారి లోక్ అదాలత్లో చాలా కేసులు సెటిల్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ తీర్పులకి మళ్ళీ అప్పీల్ ఉండదు, ఫైనల్ డెసిషన్ కాబట్టి అడ్వకేట్స్, లిటిగెంట్స్ అందరూ తమ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ని రాజీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులు 138 NI యాక్ట్ కింద కేసెస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఈ కొంచెం ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని ఆ కేసుల్ని రాజీ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జ్ సూర్యకిరణ్ శ్రీ, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జ్ లలితాదేవి, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ అన్నమణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ విజయకృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.